ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో నవీన్ రావు విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో డివైజ్లు సమకూర్చినట్లు నవీన్ రావుపై ఆరోపణలున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలు సేకరించింది సిట్. ప్రభాకర్ రావుతో పాటు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా నవీన్ రావును ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో నవీన్ రావు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ సిట్ ఆఫీస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, విచారణ ఏ విధంగా సాగుతోంది? స్వాతి, సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన సిట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రావును విచారణకు రావాలని ఆదేశించింది. ఈరోజు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. గడిచిన 5 గంటల నుంచి కూడా సిట్ అధికారులు అతను ప్రశ్నిస్తున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ పరిశీలిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైజెస్ను ఎమ్మెల్సీ నవీన్ రావే సమకూర్చినట్లుగా చాలా కీలకమైన ఆధారాలు సేకరించిన సిట్. అలాగే అతని పైన చాలా వరకు కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా అతని సహచరులు, సన్నిహితులు, బంధువుల ఫోన్ నెంబర్స్ను కూడా నవీన్ రావు ట్యాంప్ చేయించారని అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. సో గతంలో ప్రభాకర్ రావు, అలాగే రాధాకిషన్ రావు, భుజంగరావు, అలాగే ప్రణీత్ రావు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా అలాగే సిట్ గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైజెస్ ఎక్కడి నుండి నవీన్ రావు పొందుపరిచాడు, అలాగే అతను సమకూర్చాడు, అలాగే ఏ ఫోన్ నెంబర్స్ ఇతను ఫోన్ ట్యాపింగ్ పాల్పడమని చెప్పి అధికారులను ఆదేశించారు. సో ఎమ్మెల్సీ నవీన్ రావుకు అలాగే ఈ డివైజెస్ ఎవరు సమకూర్చమని చెప్పారు, అలాగే ఇతను ఏ నెంబర్స్ను ఫోన్ ట్యాపింగ్ చేయించారు, ఈ డివైజెస్ అన్నింటిని కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చాడు. సో ఇదంతా కూడా అనేకమైన చాలా వరకు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కావచ్చు, అలాగే తర్వాత అనేక ఆధారాలు కూడా సేకరించారు. సో ఆధారాలు సేకరించిన తర్వాత సిట్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నవీన్ రావును విచారణకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సో ఆదేశాలు ఇచ్చారు. అతని ఆదేశాలు బేస్ చేసుకుని ఈరోజు సిట్ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. గడిచిన 5 గంటల నుంచి కూడా నవీన్ రావును సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. సో నిఘా విభాగం కూడా చాలా కీలకమైన ఆధారాలు కూడా సేకరించింది. ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైజెస్ సహాయంతో ఫోన్ ట్యాంపింగ్ ఎలా విధంగా పాల్పడ్డారు అనేది కూడా ప్రాథమికంగా అధికారులు కూడా అనేక ఆధారాలు సేకరించడం, గతంలో ప్రభాకర్ రావు, అలాగే ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలు వీరు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కీలకంగా మారింది. సో ప్రస్తుతం అయితే నవీన్ రావును ప్రశ్నిస్తున్నప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నవీన్ రావును అదుపులోకి తీసుకుంటారా, లేదంటే విచారించి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరొక సందర్భంలో రావాలని ఆదేశాలు ఇస్తారా? ప్రస్తుతం అయితే సిట్ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు కాబట్టి విచారణ తర్వాత మరింత సమాచారం కూడా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అనేది ఈ డివైజెస్ సమకూర్చడం ద్వారానే ఫోన్ ట్యాంపింగ్ అనేది జరిగింది. సో ఫోన్ ట్యాంపింగ్ జరగడంలోనూ నవీన్ రావు చాలా కీలక పాత్ర పోషించారనేది సిట్ గుర్తించింది. సిట్ కూడా నిఘా విభాగం కూడా చాలా వరకు కీలకమైన ఆధారాలు సేకరించింది, ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసింది. సో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా ఈరోజు నవీన్ రావుకు నోటీసులు ఇచ్చారు, రావాలని చెప్పి సిట్ కూడా వచ్చాడు. అతను విచారణ ఎదుర్కొంటున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇటు సన్నిహితులు, బంధువులకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ను కూడా ఇతను ట్యాంపింగ్ చేయించాడనేది కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. సో అసలు ఫోన్ నెంబర్స్ ఎవరు ఇచ్చారు, తర్వాత ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైసెస్ ఎక్కడి నుంచి సమకూర్చారు, ఎంతకాలంగా జరుగుతోంది, ఇదంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో సిట్ అధికారులు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో నవీన్ రావు స్టేట్మెంట్ అనేది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకంగా మారుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణకు హాజరవడం పట్ల కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ మొదలైంది. రాజకీయంలో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. సో ప్రస్తుతం అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రావును ప్రస్తుతం అయితే సిట్ అధికారులు విచారిస్తున్నారు కాబట్టి మరి అతన్ని అదుపులోకి తీసుకుంటారా, లేదంటే విచారించి వదిలేస్తారని మాత్రం తెలియాల్సిన అంశంగా ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.